హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. చాలా రోజులు అయిపోతుంది కదా, ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోతుంది. సో ఈ మధ్య ఏం జరిగింది అంటే మనకి కొత్త జాబ్ వచ్చింది. సో న్యూ జాబ్ అంటే న్యూ రోల్స్, న్యూ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా. సో అవి నేర్చుకోవడానికి ఇంకా అందులోని కంప్లీట్గా మనము వర్క్ నేర్చుకోవాలంటే కొంచెం టైం పడుతుంది కదా. సో ఫైనల్లీ ఇప్పుడు నాకు టైం దొరికింది. సో నేను మా వైఫ్ కొంచెం లాంగ్ డ్రైవ్ వెళ్తున్నాము. ఆల్మోస్ట్ 5 hours డ్రైవ్ ఇది, 360 to 400 kilometers. సో ఇంత దూరం ఎందుకు వెళ్తున్నాను అనేది మీకు లాస్ట్లో చెప్తాను. ప్రజెంట్ అయితే వీడియోని ఎంజాయ్ చేయండి. హాయ్ గుడ్, మా వైఫ్ హాయ్ చెప్తుంది. నేను సీరియస్గా డ్రైవ్ చేసేస్తున్నాం. సో మేము ఇక్కడ నుంచి ప్రజెంట్ మేము పర్త్లో ఉంటున్నాం, సిటీలోని. సో సిటీ నుంచి కొంచెం లాంగ్ డ్రైవ్ అంటే ఆల్మోస్ట్ 5 hours జర్నీ. జెరల్టన్ అని ఒక టౌన్. సో అక్కడ ఆల్మోస్ట్ అది కూడా లైక్ టూరిస్ట్ స్పాట్, చాలా బాగుంటుంది. సో ఈ మధ్యలోని మనకు స్టాప్స్ ఉంటాయి కదా, ఈ స్టాప్స్లోని ఎక్కడెక్కడ ఆగుతున్నాం ఇవన్నీ మీకు చూపిస్తాను. సో ఆస్ట్రేలియా సరౌండ్ మొత్తం కంప్లీట్గా చూస్తే మనకి బీచెస్ కనిపిస్తాయి. సో టైప్స్ ఆఫ్ బీచెస్, మనం ఎక్కడ ఆగినా మంచి బీచ్ స్పాట్ కనిపిస్తుంది. సో మీకు ఆన్ ది వేలోని ఆల్మోస్ట్ మేము 3 stops పెట్టుకున్నాము. ఆ స్టాప్స్ కూడా మంచిగా ప్లాన్ చేసుకొని ఎక్కడ ఆగితే బాగుంటుందని గూగుల్లో ఆల్రెడీ చెక్ చేసుకొని ప్లాన్ చేసుకుని వెళ్తున్నాము. సో నెక్స్ట్ మేము ఆగేది మోరే రివర్. సో అని మీకు చూస్తారు. సో యా, ఇన్ని రోజులు మరి యాక్టివ్గా యూట్యూబ్లో అయితే యాక్టివ్గా లేను, కానీ మేమిద్దరము ఇన్స్టాగ్రామ్లో కొంచెం యాక్టివ్గానే ఉన్నాము, రీల్స్ చేస్తాం. సో ఎనీహౌ మా ఫ్రెండ్స్ వాచింగ్, లైక్ నా ఫ్రెండ్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లోని. సో యూట్యూబ్ అంటే ఇది కొత్త ఛానల్. సో ఇన్స్టాగ్రామ్లో కూడా మళ్ళీ కొత్త ఛానల్ క్రియేట్ చేసి మళ్ళీ చాలా కష్టమైపోతుందని చెప్పి నేను అంత కష్టపడలేక, నేను నా ప్రీవియస్ లైక్ ఆల్మోస్ట్ 5 to 6 years నుంచి నేను ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తున్నాను. సో అదే ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో నార్మల్గా మేము షార్ట్ వీడియోస్ చేసి రీల్స్ చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో యా, సో ఈరోజు ఏంటంటే ఆస్ట్రేలియాలోని వెదర్ అంతా చాలా బాగానే ఉంది. రెయిన్స్ అంటే లైక్ ఇగో ప్రజెంట్ అయితే వర్షం పడుతుంది. 5 hours జర్నీ అంటే కంప్లీట్గా రెయిన్ అయితే పడదు, అది మాత్రం ష్యూర్, మాకు బాగా తెలుసు. ఎందుకంటే ఇక్కడ క్లైమేట్ ఎప్పుడూ కూడా స్పాంటేనియస్గా రోజంతా వర్షాలు అయితే పడవు. జస్ట్ 5 to 10 minutes వర్షం పడుతుంది, తర్వాత నార్మల్గా ఎండ వస్తుంది, దాని తర్వాత మళ్ళీ సడన్గా గాలి వస్తుంది, దాని తర్వాత చలి వస్తుంది. సో అది రిపీట్ అవుతుంటుంది కంటిన్యూస్గా. ఒకేలాగా అయితే మాత్రం అట్మాస్ఫియర్ ఉండదు. సో మీరు చూడొచ్చు ఇప్పుడు వర్షం తగ్గిపోయింది ఇక్కడ. సో రైడ్ని ఎంజాయ్ చేసుకోవడమే. వెహికల్ చేంజ్ అయింది. సో ఇంత లాంగ్ డ్రైవ్ అంటే నా వెహికల్ సెట్ కాదు, అంటే బాగానే ఉంటుంది, కాకపోతే క్రూజ్ మోడ్స్ ఇవన్నీ మనం సెట్టింగ్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మన దానికి. సో కొంచెం పెద్ద వెహికల్ తీసుకెళ్తున్నాము, యూట్ టైప్. సో యా, ఇంకేంటి ఫ్రెండ్స్, చూడండి రైడ్ని ఎంజాయ్ చేస్తున్నాం మేము. మీరు కూడా అలా చూస్తూ ఆ వ్యూని ఎంజాయ్ చేస్తున్నారని భావిస్తున్నాను. నాకు ఇక్కడ ఆస్ట్రేలియాలో నచ్చింది ఏంటంటే వ్యూ, క్లైమేట్. ఎప్పుడు ఆకాశం చూడండి, ఎప్పుడు నీట్ అండ్ క్లీన్గా కనిపిస్తుంది. అసలు అంత నీట్గా ఎలా ఉంటుందో నాకు అసలు అర్థం కాదు. యాక్చువల్లీ మేము ఉండే ప్లేస్లో ఏంటంటే 500 to 600 kilometers దూరంలో ఫుల్ మైనింగ్ ప్లేసెస్ ఉంటాయి. సో అంత మైనింగ్ జరిగి కూడా, అంత పొల్యూషన్ జరిగి కూడా ఇంత నీట్గా ఎలా మెయింటైన్ చేస్తున్నారు అనేది ఎప్పటికీ క్వశ్చన్ మార్కే నాకు. సో నాకైతే ఎప్పుడు అర్థం కాదు. రోడ్ ఎంత ఖాళీగా ఉందో. యాక్చువల్లీ ఈరోజు సండే, మేము సండే రోజు స్టార్ట్ అయ్యాము. యాక్చువల్లీ ఎప్పుడైనా సరే ఈ రోడ్ ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది కొంచెం, అంటే అంత క్రౌడ్ అయితే కనిపించేది. ఇంత లాంగ్ డ్రైవ్ అంటే అకేషనల్గా చేస్తాం కాబట్టి. సో ఇది 110 జోన్, 110 స్పీడ్లోని వెళ్ళిపోతున్నాము. అది క్రూజ్ మోడ్లో పెట్టుకొని ఇంకా 110 స్పీడ్లో ఆటోలో వెళ్తుంటుంది. సో ముందు వెళ్తున్న వెహికల్ కూడా మందే,
అంటే మనకు తెలిసిన వాళ్ళది. సో 2 వెహికల్స్ వెళ్తున్నాయి. సో ఫస్ట్ స్పాట్కి వెళ్తున్నాము. అప్పుడు సేవ్ చేసుకున్నాం, ఫస్ట్ స్పాట్ సేవ్ చేసుకున్నాం ఆల్రెడీ. సో ఆ స్టాప్కి వెళ్తున్నాం. అది కొండ వచ్చేసింది. ఇది యాక్చువల్గా బీచ్ కనెక్టెడ్ ఈ ప్లేస్. దీన్ని మోరే రివర్ అంటారు. చూడండి మోరే రివర్. ఇక్కడ చూస్తే ఇక్కడ వ్యూ మాత్రం ఎక్సలెంట్ అండి. అసలు మంచి ఎప్పుడైనా మీరు లాంగ్ వస్తే ఇలాంటి ప్లేస్లకి వస్తే ఈ స్పాట్ పక్కా రండి. ఎందుకంటే చూడండి మీకు ఆ వాటర్ రెడ్ పింక్ కలర్లో ఉంటుంది, కొంచెం పింకిష్ కలర్లో ఉంటుంది. ఇక్కడ కొంచెం కలర్స్ కూడా ఉంటాయి, అదేంతో వాటర్స్లోని కలర్స్ ఉంటాయి. మేము వెళ్తున్న ప్లేస్కి కూడా అక్కడ పింక్ లేక్ అని ఉంటుంది. సో ఈ లేక్ సేమ్ అలాగే కొంచెం పింక్ లేక్ టైపే. సో కంప్లీట్గా పింక్ లేక్ ఉండదు, స్టార్టింగ్ పాయింట్లోనే అలా ఉంటుంది. ఇక్కడ ఏంటి ఫేమస్ అంటే సీగల్స్. చూసారు అక్కడ చాలా బర్డ్స్ కనిపిస్తున్నాయి, అవన్నీ సీగల్స్. అవి కనిపించడానికి చాలా బాగుంటాయి, చాలా వైటిష్గా ఉంటాయి. కానీ అంత మంచివైతే కాదు, వాటితో చాలా జాగ్రత్తగా ఉండాలి. మన చేతిలో ఫుడ్ చూసాయంటే మాత్రం ఇంకా మన బుర్ర టపీ మన కాట్లు వేసి పట్టుకెళ్ళిపోతాయి. సో జాగ్రత్తగా ఉండాలి. సో చూసారా కలర్, వాటర్ కలర్ చూసారా స్టార్టింగ్ పాయింట్లో. అది మనము బురద కలర్ అనుకోవచ్చు, కానీ అది బురద కాదు, అది లైట్ ఇస్ పింక్ మాట. కొంచెం ఇక్కడ వాటర్కి అది ఏవో కెమికల్ ఫార్మేషన్ వల్ల వస్తాయి, కానీ అది న్యాచురల్గానే వస్తుంది. అది దానికి క్రియేట్ చేసింది ఏం లేదు. చూసారు చూడండి వాటర్ కలర్ కొంచెం లైట్ ఇస్ పింక్ టైప్ వస్తుంది. సో ఇక్కడ యాక్చువల్లీ ఇది కూడా మంచి టూరిస్ట్ స్పాట్. ఇది కూడా చాలా వరకు జనాలు వస్తుంటారు. యాక్చువల్గా ఈరోజు ఏంటంటే క్లైమేట్ కండిషన్లోని ఎక్కువ వర్షం చూపించింది. సో జనాలు ఎక్కువ కనిపించట్లేదు. నార్మల్లీ అంతమంది ఉండరు, కానీ ఉంటారు. యావరేజ్గా 50 to 100 మెంబర్స్ అయితే ఉంటారు. సో ప్రజెంట్ అయితే నేను వచ్చేసరికి ఇక్కడ 20 to 25 మెంబర్స్ అయితే ఉన్నారు. సో ఎక్కువ మంది లేనప్పుడే మనం వ్యూస్ని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. చూడండి ఇప్పుడు ఇంకో స్పాట్కి తీసుకెళ్తాను. వావ్, వాట్ ఏ వ్యూ. అసలు చాలా బాగుంటుందండి వ్యూ. అక్కడ ఈ పక్షి చూసారా, మనం ఇండియాలో బాత్ లాగా ఇదొక పక్షి. ఇక్కడ ఇదైతే నేను దూరం నుంచి చూసి ఫస్ట్ ఇక్కడ వాటర్లోకి వచ్చే ముందు గాల్లో ఎగురుతుందన్నమాట. కొంచెం దూరం నుంచి చూసి ఇది ఏరోప్లేన్ అనుకున్నాను, అంత పెద్దగా ఉంది. దీని పేరు యాక్చువల్లీ నేను మర్చిపోయాను, పేరు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఏరోప్లేన్ అనుకున్నాను, సడన్గా వచ్చి వాటర్లో పడింది. చేపలు పట్టుకుంటుంది. మేమైతే చూసాము, ఒక చేపని మంచిగా హంట్ చేసింది. మాకైతే కనిపించింది, కానీ నేను ఆ టైంలో వీడియో తీయలేకపోయాను. ఇదిగో మేము ఇలా బిజీ ఉన్నాము, కెమెరా పెట్టుకొని అక్కడ ముందుకెళ్ళి అలా వ్యూ ఎంజాయ్ చేసుకుని కాసేపు సరదాగా మాట్లాడుకుంటూ. మా వైఫ్ అయితే భయపడిపోతుంది. అక్కడ ఏంటంటే ఇదంతా యాక్చువల్లీ ఊగుతుంది కొంచెం, అంటే ఇది అలా డిజైన్ చేస్తే స్టేబుల్గా కంప్లీట్ కిందన మనకి పోల్స్ ఇవన్నీ కనెక్ట్ చేసింది కాదు. ఇది వాటర్లోని కొంచెం ఫ్లోట్ అయ్యేది టైప్. ఇది బెంచ్ లాగా కొంచెం ఫ్లాట్ టైప్. అంటే ఆ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఫొటోస్ తీసుకుంటున్నాము, సెల్ఫీస్, మరి ఫొటోస్ మెమరీస్ ఉండాలి కదా. ఈ వీడియోస్ కూడా అందుకే యూట్యూబ్ వీడియోస్ ఇవన్నీ యాక్చువల్లీ వ్యూవర్స్ ఇవన్నీ పెంచుకోవాలి, పెద్ద కంటెంట్ క్రియేటర్ అయిపోవాలని అలాగేనే కాదు, జస్ట్ మెమరీస్. రేపు ఉదయం మాకు పిల్లలు పుట్టిన తర్వాత మా పిల్లలకి చూపించుకోవడానికి, చూడు మేము ఈ టైం రీచ్ చేసాము అని. సో వాళ్ళకి మనం ఈ టైం రీచ్ చేసాము అది చేసామని చెప్పడం కన్నా లైవ్లో యూట్యూబ్ ఛానల్ లింక్ ఇచ్చేసి చూసుకో బాబు, మా పేజ్ ఇది బాబో పాపో చూసుకోమని చెప్పచ్చు. సో వాళ్ళకు కూడా కొంచెం మేము మా అంటే మా టైంలో మేము ఎలా ఉన్నాం తెలుస్తుంది కదా. సో దానికోసమే యూట్యూబ్ వీడియోస్ కానీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ ఏదో ఒకటి. రోజంతా మనం ఆల్మోస్ట్ బిజీగానే ఉంటాము, ఏదో టైంలో ఇంటికి వెళ్తాము. సో ఆ టైంలో హ్యాపీగా ఉండాలంటే రోజంతా అంటే ఆ ఉన్న టైం అంతా మాట్లాడుకుంటూ అయితే ఉండలేము. సో ఏదో ఒకటి ఇలాగా కొత్తగా ఏదో ఆలోచించి అందరూ చాలా వరకు కపుల్స్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తుంటారు, యూట్యూబ్ వీడియోస్ చేస్తుంటారు. ఇవన్నీ నేను మన డైరీ లైఫ్ మనం ఏం చేస్తుంటాం అవన్నీ పోస్ట్ చేస్తుంటారు. సో అలాగే మాకు కూడా అదే థాట్ వచ్చింది. ఇన్స్టెడ్ లైక్ ఫోన్స్ చేంజ్ అవుతుంటాయి,
లాట్స్ ఆఫ్ ఫొటోస్, వీడియోస్ ఎప్పుడు ఉంటాయి, ఎప్పుడు డిలీట్ అయిపోతే తెలియదు. అదే ఇలాగ యూట్యూబ్ వీడియోస్ చేసి ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసామనుకోండి ఎప్పటికైనా అలాగే ఉంటాయి. సో అదే ఆలోచనతోని యాక్చువల్లీ ఏంటంటే మైన్లీ మా ఇద్దరికి ఇంట్రెస్ట్ ఉండే ఇప్పటి నుంచో ఇలా ఏమైనా చేద్దాం, వీడియోస్ చేసుకొని పెడదాం, పోస్ట్ చేస్తామని. అంత పెద్ద క్రియేటర్ అయిపోదాం కదా, నార్మల్గా ఏదో చేద్దాం. సో నెక్స్ట్ ఆల్రెడీ లొకేషన్కి వచ్చేసాము. సో ఈ నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి ఇది జురైన్ రివర్. ఇది కూడా అసలు వ్యూస్, అసలు ఇన్ని స్పాట్స్ అసలు ఆస్ట్రేలియాలోని ఎన్ని బీచెస్. డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియన్ క్రికెటర్ లాస్ట్ టైం చెప్తారు కదా, మనం ఎన్ని బీచెస్కి వెళ్ళినా లైఫ్ లాంగ్ రోజుకో బీచ్ చెప్పినా మనము కంప్లీట్ చేయలేము, అన్ని బీచెస్ ఉంటాయి. సో ఇది ఒక బీచ్. మళ్ళీ చూసారా మంచిగా డిజైన్ చేసి లాంగ్ వర్క్ అంతా. ఇదంతా ఇది కిందన ఇది ప్రజెంట్ ఇదైతే సిమెంట్తో చేస్తే నాకు తెలిసినంత వరకు. కొంచెం ముందుకు వెళ్ళేసరికి అదంతా వుడెన్ అయిపోతుంది. మంచిగా చూడండి బీచ్ వాటర్ బ్లూస్ లైట్ బ్లూ కలర్లో దిగి స్విమ్ చేసేంత ఇంట్రెస్ట్ వచ్చింది. కానీ ఇక్కడ క్లైమేట్ మీకు కనిపిస్తుంది అంత కూల్గా లేదు, అంతకు మించి ఉంది. చల్లగా గాలి వేస్తుంది అసలు వేరే లెవెల్లోని. సో ఇదో స్పాట్లోనే ఈ స్పాట్లోనే ఆల్రెడీ మా కెమెరా లెన్స్ ఇన్స్టా 360 కెమెరా ముందుది లెన్స్ ఇరిగిపోయింది. మా ముందుకెళ్ళి కెమెరా నేను ఉంచోబెట్టి మంచిగా వ్యూని ఎంజాయ్ చేస్తుంటే కెమెరా టప్ మన కింద పడిపోయింది. ఆల్రెడీ గ్లాస్ ఇరిగిపోయింది. సో ఫ్రమ్ హియర్ మేము మొబైల్ నుంచే రికార్డ్ చేసుకున్నాము. బట్ చూడండి వాటర్ ఎంత క్లీన్ అండ్ నీట్గా ఉన్నాయి. ఇది స్విమ్మింగ్ ప్లేస్ యాక్చువల్లీ, టూరిస్ట్ స్పాట్. ఇంత మంచిగా డిజైన్ చేశారంటే ఇక్కడ యాక్చువల్లీ స్విమ్ చేయొచ్చు. మాక్సిమం ఇక్కడ నుంచి పిల్లలు ఈవినింగ్ టైంలో వస్తుంటారు, మంచిగా ఇక్కడ నుంచి జంప్ చేసి మరీ స్విమ్ చేస్తుంటారు. ఇక్కడ ఏంటంటే ఇది ఆల్మోస్ట్ 5 to 6 feet డౌన్ ఉంది. ఇది ఆల్రెడీ ఇక్కడ ఒక పర్సన్ చెప్పారు, మాతో వచ్చిన అతను ఆల్రెడీ ఇక్కడ వాళ్ళ పిల్లలు ఇక్కడ స్విమ్ చేసేవారంట. సో అతను నాకు చెప్పారు. ఇది ఆల్మోస్ట్ డైరెక్ట్ మనం ఇలా స్టెప్ చేయగానే 6 feet డౌన్కి వెళ్ళిపోతాము. కానీ బాగుంటుంది స్విమ్మింగ్ వస్తే, చాలా బాగుంటుంది. చూడండి ఇవ్వండి కెమెరా ఇంకా అయిపోయింది ఇక్కడే. ఇన్స్టా 360 దాని సీన్ అయిపోయింది. ఇంకా దీని తర్వాత నుంచి మరి మొబైల్తోనే చేశాను. అంటే యాక్చువల్లీ ఇన్స్టా 360 ఏంటంటే అన్నిటికీ పనిచేయదు. అంటే నార్మల్గా నా దృష్టిలోని ఇలా మంచి వ్యూస్ కనిపించినప్పుడు మంచిగా అది అక్కడ పెట్టేస్తే నేచర్ అంతా మంచిగా క్యాప్చర్ చేస్తుంది. సో వాటర్ అంత క్లీన్గా ఉన్నాయి. ఇక్కడ చేపలు పట్టి లైవ్లో చేపలు కాల్చుకొని తింటే అంత బాగుంటుంది. కానీ ఇక్కడ చేపలు పట్టడానికి కూడా దీని పేరు సీగల్ అండి. ఇందాక చెప్పాను కదా, చూడడానికి చాలా బాగుంటుంది, అమాయకంగా ఉంటాయి. కానీ అవి ఫుడ్ చూసే చాలా వైల్డ్గా అయిపోతాయి. వాటి వెళ్తున్న వేలో కూడా మనం వెళ్ళకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదిగండి ఇది బర్డ్. ఇదేదో ఈ బర్డ్ పేరు నాకు తెలియదు. ఇండియాలో అయితే నేను చిన్నప్పుడు కత్తిరిపెట్ట సీజర్ బర్డ్ అనేవాళ్ళమి. బట్ ఇక్కడ దానికి వేరే పేరు ఉంటుంది ఫర్ ష్యూర్. ఇంకా అయిపోయింది, 10 to 15 minutes బ్రేక్ అయిపోయింది. నెక్స్ట్ ట్రిప్కి వెళ్ళిపోతున్నాం. సో మేము అయితే ఫిష్ అండ్ చిప్స్ కొనుక్కున్నాము. ఇక్కడ అది ఫుడ్ చాలా కొంచెం ఫేమస్ బీచ్ ప్లేసెస్లోనే. మనం వచ్చినప్పుడు ఇలాంటి ఫుడ్ కొంచెం బాగుంటుంది. ఫిష్ ప్లస్ చిప్స్, పొటాటో చిప్స్. అక్కడ కూర్చొని తింటే కొంచెం టైం వేస్ట్ అని ఆ కార్లోనే మేము టేక్ అవే తీసుకున్నాము. మంచిగా తింటూ డ్రైవ్ చేసుకుంటున్నాము. నేను డ్రైవ్ చేస్తున్నాను, మా వైఫ్ నాకు తినిపిస్తుంది. దాంతోపాటు సాస్ ఇచ్చారు, చాలా బాగుంది, హోమస్ సాస్. 2 fish slices చాలా పెద్దవి ఇచ్చారు, మంచిగా ఉన్నాయి ఫిష్ స్లైసెస్. నాకు యాక్చువల్లీ ఇష్టం, ఫిష్ అంటే చాలా ఇష్టం. బట్ మీకు చెప్పాను కదా, చేపలు పట్టి అప్పటికప్పుడు లైవ్లోని బార్బిక్యూ లైక్ కాల్చుకొని తింటే సూపర్ ఉంటుంది. కానీ ఇప్పుడు అంత అదృష్టం లేదు. సో ఆల్మోస్ట్ మా లొకేషన్కి మేము దగ్గరలో ఉన్నాము. చూస్తున్నారు లెఫ్ట్ సైడ్లోని ఎల్లో కలర్ ఫ్లవర్స్, దీన్ని కనోలా ఫ్లవర్స్ అంటారు. కనోలా ఆయిల్ మీకు తెలిసి ఉంటుంది, అవి కనోలా ఫ్లవర్స్ మాట ఇవి. ఈ రైట్ సైడ్ ఏమో రైస్, అది రైస్ నాకు తెలిసినంతవరకు రైస్ పంట. అది గడ్డిలాగా ఉందంటే అది నాకు తెలిసినంతవరకు రైసే, నాట్ ష్యూర్, బట్ కంప్లీట్గా కన్ఫర్మ్గా నాకు తెలియదు, జస్ట్ గెస్ చేసి చెప్పేస్తాను మీకు. వచ్చేసాం, నైట్ అయిపోయింది వచ్చేసరికి. ఇంకా ఇది జెరల్టన్. ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ ఈ ప్లేస్లో అంత క్రౌడ్ అయితే కనిపించేది. ఇది కొంచెం ఇక్కడ పోర్ట్ ఉంటుంది, హార్బర్. ఈ హార్బర్లోని కొంతమంది ఎవరైతే వర్కర్స్ ఉంటారో నెక్స్ట్ టూరిస్ట్ స్పాట్స్ కోసం అని చెప్పి హోటల్స్ ఇవన్నీ కట్టడం జరుగుతుంటాయి. సో ఆ విధంగానే ఇలాగ మాలా తిరగడం గట్రా వస్తుంటారు. సో యాక్చువల్లీ మీకు చెప్పడం మర్చిపోయిన, అసలు ఇంత దూరం ఎందుకు వచ్చాను అంటే, యాక్చువల్లీ నేను వచ్చింది, నాకు చెప్పాను కదా ఒక న్యూ జాబ్ వచ్చిందని న్యూరోలని. సో నాకు ఇక్కడ నేను
ఇక్కడ పోర్ట్లోనే నాకు వర్క్ ఉండే. సో 4 days నా వర్క్ ఇక్కడే. సో సైట్ ఇన్స్పెక్షన్, పోర్ట్ ఇన్స్పెక్షన్ కొంచెం వచ్చాము. సో ఆల్మోస్ట్ కంపెనీ వెహికల్, కంపెనీ ప్రొవైడెడ్ హోటల్ అన్నీ ఫ్రీ. జస్ట్ వీ నీడ్ టు ఇన్వెస్ట్ ఆన్ ఫుడ్. సో ఎంతో కొంత డబ్బులు సంపాదిద్దాం అనేది దూరం వచ్చాం. సో ఆ డబ్బులు మళ్ళీ ఫుడ్లోనే గయ్యా. సో నైట్ అయిపోయింది. మంచి వ్యూ. జనాలు ఎవరు నాకు ఇలాంటి అంటే నాకు జనాలు ఎవరు లేని ప్లేస్ అంటే చాలా ఇష్టం. అంటే టూ మచ్ క్రౌడెడ్ కాకుండా అంత ప్రశాంతంగా ఉంటే చాలా బాగుంటుంది. సో మరీ జనాలు లేకుండా అంటే మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. సో ఆల్మోస్ట్ లైక్ కొంచెం క్రౌడ్ అవుతుంది. ఇది యాక్చువల్లీ సండే నైట్. సో ఈరోజు అయితే ఫ్రెండ్స్, మళ్ళీ మనం కలుద్దాం తర్వాత. బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.